హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మాజీ ముఖ్యమంత్రిపై బాంబు దాడి, పరిస్థితి విషమం. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. దేశ రాజధానిలో ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ కలకలం రేపుతుంది. నార్త్ వెస్ట్ ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని పీవీఆర్ సినిమా హాల్ దగ్గర ఇవాళ సరిగ్గా ఉదయం 11:48 గంటల ప్రాంతంలో భారీ పేలుడు శబ్దం వినిపించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు, అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అదేవిధంగా ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ కూడా పరిస్థితిని సమీక్షిస్తుంది. అదే ప్రాంతంలో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మీడియా సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే బాంబు పేలడం పలు అనుమానాలకు తావిస్తుంది. సరిగ్గా నెల రోజుల క్రితం ప్రశాంత్ విహార్లోని సిఆర్పీఎఫ్ పాఠశాల సమీపంలో పేలుడు సంభవించిన తర్వాత నేడు మళ్లీ అదే ప్రాంతంలో పేలుడు జరగడంతో అసలు ఏం జరుగుతుందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పేలుడు నేపథ్యంలో పోలీసులు నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.